దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఫస్ట్ టైము ఈ ఛానల్లో ఒక షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అది కూడా అన్నీ బ్రాస్, బ్రాంజ్, స్టీలు, జర్మన్ సిల్వర్, ప్లాస్టిక్, డెకరేషన్ టైపు అట్లా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి. అదే ఆగ్రోమెక్ హోమ్ స్టోర్. ఫస్ట్ షూట్ చేసే ఉద్దేశం లేదు, అందుకే ఫస్ట్లో షూట్ చేయలేదు. డైరెక్ట్గా చూస్తున్నప్పుడు షూట్ చేయాలనిపించింది. ఇక్కడేమో ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి యూజ్ అయ్యేవి. నేను వేరే స్టోర్స్లో కూడా చూశాను, ఇంత క్వాలిటీగా ఇంత రీజనబుల్గా అనిపించలేదు. అదిగో చూడండి, ప్రైస్ 165 రూపీస్ అని ఉంది. ఈ 165కి అది హ్యాండ్ ఫుల్గా పెద్దగా కనపడుతుంది, మంచిగా ఉంది. చిన్నది ఉండింది, అదేమో 85 సంథింగ్ ఎంతో రేట్ ఉందండి. నేను మ్యాక్సిమం అన్నిటికీ రేట్లు కూడా చూపెట్టేటట్టే తీస్తూ వచ్చానన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీనే ఉండింది వీళ్ళకి. ప్లస్ ఇదేమో ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ కుకట్పల్లి అన్నమాట. ఇది మంజీరా మెజెస్టిక్ మాల్లో ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ పెన్ కలంకారీ బాక్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. రీజన్ కూడా నాకు పర్వాలేదు అనిపించింది. వేరే స్టోర్స్లో మేము చూసామండి చాలా ప్రోడక్ట్స్, కాకపోతే ఇంత క్వాలిటీ అక్కడ అనిపించలేదు. ఇక్కడి మాత్రం ప్యూర్గా చాలా నీట్గా అనిపించాయి. ఇవన్నీ ఇంకా బ్రాస్ ఐటమ్స్. అబ్బా, అసలు బ్రాస్ ఐటమ్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చాలా అందంగా కనపడుతున్నాయి. కొత్త మోడల్స్. అసలు ఈ పాత రోజుల్లో ఈ తాలింపు బాక్స్ కూడా భలే ఉంది. వేరే చోటు ఇంకా తక్కువ రేట్కే చూసామండి, కాకపోతే ఇక్కడ క్వాలిటీ నచ్చింది. ప్లస్ పర్వాలేదు, ఆ రేటుకి ఆ క్వాలిటీ అనిపించింది. ఎవరైనా సరే ఏ వస్తువైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి, రాకపోతే పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, మనకి ఏ అవసరాలున్నా ఈ అన్నీ కొనుక్కోవాలి అంటే ఈ ఆగ్రోమెక్ హోమ్ స్టోర్కి కుకట్పల్లి, నాట్ ఓన్లీ కుకట్పల్లి, సనత్ నగర్లో చాలా పెద్ద షాప్ ఉంది. స్టీల్ ఫ్యాక్టరీనే ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇదేమీ స్పాన్సర్ వీడియో కాదండి, జస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చి నేను షూట్ చేస్తున్నాను అంతే. సాయిబాబా కూడా ఎంతో అందంగా, ఎంత పొడవున్నారంటే నియర్లీ 2 మూరల పొడవు పైనే ఉన్నారు. అది 1000 రూపాయలు అంట. అందంగా అనిపించింది. చిన్ని కృష్ణులు కూడా ఎంతో అందంగా ఉన్నారు. చిన్ని కాదండి, పెద్ద సైజే ఉండింది. 410 రూపీస్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రేట్ల మీద కూడా బల్క్లో తీసుకుంటే కొంచెం తగ్గుతుందంట. బల్క్ అంటే ఎంత అంటే 100 పీసులు తీసుకోవాలంట. 100 పీసెస్ తీసుకుంటే కొంచెం రేటు తగ్గిస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఫ్లాట్ 50% ఆఫ్ కూడా ఉన్నాయి. వండర్ చెఫ్ కెటిల్ చూసామండి. కెటిల్ రేట్ దాని మీద 1600 ఉంది. మేము అమెజాన్లో కూడా చూసాము వాటిని. అమెజాన్లో కూడా 700 ఆ రేట్ ఉంది. ఇక్కడ ఇంకా చాలా తక్కువ రేటుకే ఉండింది. అట్లానే ఇక్కడ కనపడుతున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా పర్సనల్గా చూస్తే ఇప్పటికి ఇది 3rd షాపు ఏమో మేము చూడడము. ముందు షాప్స్లో ఉన్న క్వాలిటీకి ఈ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇక్కడే నచ్చినట్లు అనిపించాయి. ఇది ఆవు దూడ చిన్నదేం కాదు, పెద్ద సైజే ఉంది. 86 రూపీస్ అనిపించింది. ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు కదా. ఇక్కడ కుంకుమ భరణలు ఇలాంటి అన్నీ కూడా 60 రూపీస్ అట్లాగా ఉన్నాయి. ఇది చెక్క పీట అండి. మేము ప్రీవియస్ చాలా ట్రై చేసాం దాన్ని. ఇంకా దేవుడికి యూజ్ చేసే స్టాండ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నవి. ఇవి కొంచెం తక్కువ రేటు. ఇవన్నీ పేపర్ అన్నమాట. అది సిల్వర్ గోల్డ్ పేపర్తో చేసినవి. మిగిలినవి ఏమో ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇక్కడ కొన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీగానే అనిపించాయి, కొన్ని ఐటమ్స్ రీజనబుల్గా అనిపించాయి. మనకి నచ్చి చూజ్ చేసుకొని కొనుక్కోవాలంతే. రాగి వాటర్ బాటిల్స్ అవన్నీ డిమార్ట్లోనే తక్కువ రేట్. ఈ మీనాకారి బాక్సెస్ ఇప్పుడు ఫేమస్ కదండి,
ఎక్కడ చూసినా ఈ మీనాకారి వర్క్ గ్లాసెస్, టిఫిన్ బాక్సెస్, తాలింపు డబ్బాలు ఇలా వెరైటీగా ఎన్ని ఉన్నాయో మీనాకారి వర్క్లో. ఇంకా పూజా గదిలో పూజకి సంబంధించిన వస్తువులైతే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీపారాజన చేయడానికి, ఇట్లా దీపావళి అప్పుడు పెట్టడానికి, వరలక్ష్మి వ్రతం అప్పుడు, వినాయక చవితి అప్పుడు పెట్టడానికి డిఫరెంట్ టైప్స్లో వెరైటీ ఆఫ్ దీపప్ స్టాండ్స్, దీపాలు, హారతి ఇచ్చేవి, ఆ ఏకహారతి 5 పెట్టి ఇచ్చేది, ఇట్లా అన్నీ కుంకుమ పోసుకునేవి, కుంకుమ, పసుపు, గంధము, అక్షంతులు అట్లా 4 పెట్టుకునేవి. రకరకాల వెరైటీస్లో 100 మోడల్స్ కనపడుతూనే ఉన్నాయి. పూల బుట్టలు ఇట్లా అన్ని బ్రాస్లోకి హైలైట్ అనమాట. క్వాలిటీ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ ఓకే అనిపించింది మంచిగా. राधे जब वो चले आएंगे बिहारी, राधे राधे जब वो चले आएंगे बिहारी। मुरली की धुन पर नाचते हैं, ग्वाल बाल सब गाते हैं, राधे लेते लेते कृष्णा हमारे दिल में बसते। राधे राधे जब वो चले आएंगे बिहारी, राधे राधे जब वो चले आएंगे बिहारी। ब्रज में सबके प्राण गोपाल, राधिका के साथ है श्याम लाला, भक्त करे प्रभु की आराधना, हर जीव में कृष्णा का है वास। राधे राधे जब वो चले आएंगे बिहारी, राधे राधे जब वो चले आएंगे बिहारी। ఈ స్టీల్ హాట్ బాక్సెస్ అనేది కూడా 50% ఆఫ్లో ఉన్నాయి. ఇంకా ఇవి బ్రాంజ్ అంటే కంచుతో చేసిన ఐటమ్స్. కంచు మోగినట్లు కనకంబు మోగున అని ఉంటుంది కదా, ఆ చిన్న గ్లాస్ ఎంత కాస్టో చూడండి. ఒక్కొక్కటి పట్టుకుంటే చాలు, ఇంత చిన్నదే 475 రూపీస్ అంటది. వామ్మో అనిపించింది. प्रभु की आराधना, हर जीव में कृष्णा का है वास। राधे राधे जब वो चले आएंगे बिहारी, राधे राधे जब वो चले आएंगे बिहारी। ఇంకా పైకి ఎక్కితే అక్కడ స్టీల్ ప్రపంచం అండి. అసలు స్టీల్ ఫ్యాక్టరీ వీళ్ళదే కదా సనత్ నగర్లో. ఇంకా ఈ స్టీల్ ఫ్యాక్టరీ లాగా అసలు వందల చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు మన ఇంటికి రిటర్న్ గిఫ్ట్లకి దేనికి కావాలంటే దానికి యూజ్ అయ్యే స్టీల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చెయ్యాలే కానీ కొత్త వెరైటీస్ అసలు చూపిస్తాను ఇప్పుడు మీకు. కొత్త వెరైటీస్ ఏమున్నాయి, నాకు నచ్చిన వెరైటీస్ చూపించడానికి ట్రై చేస్తాను. राधे जब वो चले आएंगे बिहारी, राधे राधे जब वो चले आएंगे बिहारी।
స్టీల్ ఐటమ్స్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టు డిఫరెంట్ కలర్స్ డిజైన్స్తో అప్లై చేయడం వల్ల ఒక కోటింగ్ లాగా పైన వేసారనమాట. ఆ కోటింగ్ మేము గమనిస్తే కింద బ్యాక్ సైడు కొంచెం పోతుంది కూడా, మేబీ పోతుందేమో నాకు తెలియదండి. ఇవి చాలా బాగా నచ్చాయి. అందరు రిటర్న్ గిఫ్ట్ పర్పస్కి చాలామంది కొనుక్కొని కూడా వెళ్తున్నారు. ఇక్కడ చూడండి స్టీల్ బాక్సే, క్యాప్ మాత్రం వేరేగా ఉంది. ఇవన్నీ నాకు కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి, కాకపోతే వెరైటీస్ బాగున్నాయి. అదే మనం బేగం బజారు అట్లా వెళ్తే ఇంకా చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి. అక్కడ క్వాలిటీ నాకు తెలీదు, ఇక్కడ క్వాలిటీ వైజ్ మాత్రం నో కాంప్రమైజ్, ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయన్నమాట అన్నీ. ఇది 450 రూపీస్ ఏమో అండి, చాలా బాగుంది. ఆ వైట్ అండ్ బ్రౌన్ స్టీల్ బాక్స్, దీంట్లో అప్పడాలు పోసుకోవచ్చు, వెడల్పుగా ఉంది అనుకున్నాం మేము. లేదు ఒరిజినల్ ఆన్లైన్లో లేదు కాబట్టి వచ్చేస్తున్నాయి. ఈ షాప్లోనే నాకు ఇంకొకటి చిన్నపిల్లలు ఆడుకునేవి చిన్న ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి. ఇట్లా చిన్నపిల్లలకి కుకింగ్ సెట్ కూడా చాలా అందంగా కనపడింది. నేను అది షూట్ చేయడము మర్చిపోయాను, కాకపోతే మీకు చెప్తున్నాను. ఇది అందరూ విజిట్ చేయవలసిన ప్లేస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.